హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మెసేజ్ని మనమైతే ఇప్పుడు విజయవాడ ఇంద్రకీలాద్రి పైన అయితే ఉన్నామన్నమాట. దసరా పండుగ అంటే మన హిందువులకి ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఈ దసరా పండుగ ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వేజ శుద్ధ నవమి వరకు జరుపుకుంటారు. 9 రోజుల పాటు దుర్గమ్మ 9 అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. 10వ రోజు విజయదశమిగా జరుపుకుంటారు. దీన్నే దసరా అంటారు. అయితే ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా 2025 10 సంవత్సరాల తర్వాత తిథి వృద్ధి చెందడం వల్ల మన దుర్గమ్మ 11 అవతారాల్లో ఈ సంవత్సరం మనకి దర్శనమివ్వనున్నారు. ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా జరుగుతుంది. అయితే ఈ 11 రోజుల ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ మనకి శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సాక్షాత్తు శివుడు భార్యతో సమానం అన్నమాట. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి పార్వతీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి యొక్క శక్తి మూలం. ఈ అమ్మవారిని పూజించడం వల్ల మన మనసు, బుద్ధి అన్నీ కూడా మంచిగా ఆవిడ ఆధీనంలో ఉంటాయన్నమాట. శ్రీ బాల త్రిపుర సుందరి దేవికి నైవేద్యంగా లడ్డు కానీ ఇలా తీపి పదార్థాలు కానీ శనగలు కానీ సమర్పిస్తారనమాట. ఆవిడకి ఇష్టమైన రంగు గులాబీ రంగు అని చెప్తున్నారు. అయితే ఈ బాల త్రిపుర సుందరి దేవి బాండాసురుడు అని తన 30 కుమారులను సంహరించి తన శక్తిని పొందిందని చెబుతున్నారు. అమ్మవారిని ఈ రోజు దర్శించుకోవడం వల్ల మనకి ఉన్న చెడు అన్ని పోయి కూడా మనకి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, అలాగే మనకి శత్రువులు ఎవరైనా ఉంటే వారిని అందరినీ కూడా తొలగిస్తారు ఈ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు అని మనకి తెలియజేస్తున్నారు. శ్రీ బాల త్రిపుర సుందరి దేవిని దర్శించుకోవడం వల్ల భక్తులకి ఎలా అనిపించింది, ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు అందాయా లేదా, ఏమైనా ఇబ్బందులు పడ్డారా, ఇవన్నీ కూడా భక్తుల మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఎలా జరిగిందండి దర్శనం? బాగా జరిగిందండి ఎక్కడి నుంచి దర్శనం. వచ్చారు? మేము మంగళగిరి నుండి వచ్చామండి. ప్రతి ఇయర్ వస్తున్నారా? ఈ సంవత్సరం ప్రతి ఇయర్ వస్తామండి. ఏర్పాట్లు ఎలా అనిపించింది? బాగా అనిపించండి, రద్దీ ఏం లేకుండా మంచిగా దర్శనం జరిగింది. ఈసారి బాగా జరిగిందండి. అమ్మవారి అలంకారం కూడా బాగుంది. అన్నిటికన్నా ఈ సంవత్సరం బాగా జరిగింది. క్యూ లైన్ లో ఏం సప్లై చేస్తున్నారు? వాటర్ సప్లై చేస్తున్నారండి. మెడిసిన్స్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. మెడిసిన్స్ కూడా సప్లై చేస్తున్నారు. ఏమైనా ఇబ్బందులు కలిగాయా మీకు దర్శనం? ఇబ్బంది కూడా లేదు. అంతా బాగా జరిగిందండి దర్శనం. ఎంతసేపు పట్టింది దర్శనానికి మీకు టైం? 20 మినిట్స్ అండి అంత. 20 మినిట్స్. క్యూ లైన్ నుంచి ఎక్కడ క్యూ లైన్ స్టార్ట్ అయ్యారు మీరు? కింద అండి వినాయకుడి గుడి ఉంది కదండి, కొంచెం ముందు స్టార్ట్ అయ్యాము. వినాయకుడి గుడి నుండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది, కానీ లైక్ ఖాళీగానే ఉంది. ఈజీగా దర్శనం చేసుకోవచ్చు ఈరోజు అయితే. ఏ రష్ లేకుండా చాలా బాగా జరిగింది. ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు అని ఏమైనా మీకు అనిపించిందా ఇప్పుడు దర్శనం అయ్యి? పిల్లలకి పాలు ఇవి ఇస్తా ఉన్నారమ్మా, కూలింగ్ వాడు ఇవ్వటం లేదు, ఓన్లీ వాటర్ బాటిల్ ఇస్తున్నారు. తర్వాత మధ్యలోనే బెగ్గర్స్ ఎక్కువైపోయారు. అది డ్రెస్సులు వేసుకొని సామాన్లు రావడం, అక్కడ కూడా చెక్ చేయటం లేదు. అవి కూడా ఒకసారి చెక్ చేసే పిక్ పాకెట్స్ కూడా కొంతమంది ఉన్నారు. అవి కూడా కొంచెం స్ట్రిక్ట్గా అమలు చేస్తే బాగుంటుందని మా అది. అంటే మీకు క్యూ లైన్ లో కూడా అధికారులు ఉంటున్నారు కదండి, పోలీస్ అధికారులు. ఆవిడ పెద్దగా పట్టించుకోవటం లేదు. నమస్కారం. నమస్తే అండి. మీ పేరు? రమేష్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? అయినప్పుడు వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తారా? ఇప్పుడే ఈ సంవత్సరం వచ్చాము. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. మొత్తం ఏమైనా లోటుపాట్లు? లోటుపాట్లుగా ఏం లేదు, చాలా బాగుంది. వాటర్ కానీ కలిగి మొత్తం అన్ని సప్లై బాగుంది, చాలా బాగుంది. క్యూ లైన్ లో ఏమేమి సప్లై చేస్తున్నారు? వాటర్ ఇస్తున్నారు, లైన్లో తొందరగా పంపించేస్తున్నారు, సగ నీట్గా నిదానంగా, ఏం తొందర ఏం లేదు, బాగా జరుగుతుంది. అధికారులు కూడా అన్ని చక్కగా అన్ని చోట్ల బాగా చేస్తున్నారు. బాగుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, చాలా బాగా జరిగింది. తల్లి చాలా బాగా కనపడింది. బాగుందండి, బాగా జరిగింది. ఏర్పాట్లను ఎలా అనిపించింది? బాగున్నాయి, అన్ని బాగున్నాయి. క్యూ లైన్ లో అన్ని సదుపాయాలు ఆ, ఉన్నాయా? ఉన్నాయి, చాలా. ఏమేమి ఇస్తున్నారు క్యూ లైన్ లో? ఆ? ఏమేమి సప్లై వాటర్ ఇచ్చారు, వాటర్ సప్లై బాగానే ఉంది. మెడికల్ కూడా ఉంది అక్కడక్కడ, అంతా బాగానే ఉంది. అరేంజ్మెంట్స్ బాగున్నాయి సార్. ఇప్పుడే వచ్చారా మీరు? ప్రతి సంవత్సరం వస్తారా? నేను ఎవ్రీ ఇయర్ వస్తాను. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వస్తాం. హైదరాబాద్ నుంచి ఇప్పుడు ప్రతి ఈ ఇయర్ వస్తాం ప్రతి year. ఎలా ఉంది మీకు ఏర్పాట్లు? తేడా ఏమైనా తెలుస్తుందా లాస్ట్ ఇయర్ కి? చాలా చాలా డిఫరెన్స్ బాగుంది. డిఫరెన్స్ బాగుంది, ప్లానింగ్ బాగుంది. బట్ ఫోన్స్ కూడా ఒకసారి ఆపితే బాగుంటుంది. ఫోన్స్ ఎలా లేదన్నారు కదా, అది కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. ఓకే, ఫోన్స్ యూస్ చేస్తున్నారు. అది మీ పేరమ్మా? సీతా కళ్యాణి, ఎక్కడి నుంచి వచ్చారు? నిడమానూరు నుంచి వచ్చాం. ఎలా అనిపించింది మీకు? అంతా చాలా హ్యాపీ అనిపించిందండి, బాగుంది. క్యూ లైన్లో రష్ ఏమీ లేదు, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అన్నిటికి మించి ఏంటంటే ఎక్కడో పాదరక్షలు ఇడిచి వస్తాం కాబట్టి కింద నీళ్లు పోసారు, కూలింగ్ తోటి బాగా వచ్చాము. అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి. కాకపోతే అమ్మవారి దగ్గర ఇంకొక నిమిషం అయినా నించోడానికి అవకాశం లేదు. అదండి. మీకు ఎలా అనిపించింది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లన్నీ బాగున్నాయి. మీకు ఏమైనా లోటుపాట్లు అనిపించినాయా? ఏం ఇంకేమైనా అనిపించలేదు. ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు అలాగా? ఏం లేదు, ఏమి ఇబ్బంది లేకుండా దర్శనం అయింది. ఎంతసేపట్లో అయింది మీకు దర్శనం? అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. లైన్ లో లైన్లోనే అంటే నార్మల్ గానే? ఇబ్బంది ఏమీ లేదు మేడం. ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ వినాయకుడి గుడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే లోపు దర్శనం అంతా అయిపోయింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ మధ్యాహ్నం 2-3 అయిపోద్ది అనుకున్నాము, కానీ చాలా త్వరగా అయిపోయింది. అలంకారం అంతా ఎలా? బాగుందండి. బాల త్రిపుర సుందరి దేవి
బాగుంది. ఈ 11 రోజులది ఈ రోజే దర్శనం చేసుకున్నాం, మళ్ళీ రాలేకపోయినా. నమస్కారం. నమస్కారం. మీ పేరు? సాంబశివరం ముద్రగడ్డ, ఎక్కడి నుంచి వచ్చారండి? అయినంపూడి, పౌడిమక్కల మండలం. ఎలా జరిగింది మీకు దర్శనం? అన్ని ఏర్పాట్లు బాగున్నాయా? బాగున్నాయి మేడం. ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా క్యూ లైన్ లో వచ్చేటప్పుడు కానీ? లేవు భవాని, బాగానే అన్ని సౌకర్యాలు బాగానే మేడం. దర్శనంలో చేసుకునేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేదు భవాని, బాగానే జరిగింది. అంత బాగుంది. బాగానే జరిగింది. బందోబస్తు అంత ఏర్పాట్లు ఎలా అనిపించినాయి మీకు గుడి? బాగుంది భవాని, అన్ని బాగుంది. ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తాం భవాని. అంటే లాస్ట్ ఇయర్ కంటిన్యూస్ గా వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లు మీకు ఏమైనా తేడా తెలుస్తుందా లాస్ట్ ఇయర్ మీద ఇప్పటికి? ఇప్పుడు బాగా చేశారు భవాని. లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు బాగుందా? బాగుంది భవాని. ఈ రోజు దుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఈ అలంకారం యొక్క విశిష్టత ఏంటి మనం అడిగి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యి ఇప్పుడే మనందరికీ కూడాను అమ్మవారి యొక్క దర్శనానికి భక్తులందరూ కూడా విశేషంగా తరలి రావడం జరిగింది. స్నపనానంతరం ఇంతకు ముందే దర్శనం మనం ప్రారంభించడం జరిగింది. ఈ రోజున అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. బాలా త్రిపుర సుందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బాలా అనేటువంటి మంత్రం శక్తికి సంబంధించినటువంటి మంత్రాలన్నింటిలో కూడాను మొట్టమొదటిగా ఉండేటువంటి మంత్రం అది. దీని యొక్క అధిష్టాన దేవతగా చెప్పబడేటువంటి ఈ బాలా త్రిపుర సుందరీ దేవిని మనం ఈ రోజున మొదటి రోజుగా పూజించినట్లయితే అమ్మవారి యొక్క కృప వలన మనందరికీ కూడాను మనఃక్లేశాలు అన్నీ కూడా తప్పి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడాను అమ్మవారిని ఈ రకంగా పూజించి, కుంకుమ విశేషమైనటువంటి ద్రవ్యము, అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి అందరూ కూడాను కుంకుమ పూజ చేసి అమ్మవారి కృపకు పాత్రలో అవ్వాల్సిందిగా మనవి. అమ్మవారు ఆవిర్భవించడానికి కారణం ఏంటి? అమ్మవారు ఈ అవతారంలో అమ్మవారు ఆవిర్భవించడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మన యొక్క జనాల్ని ఉద్ధరించడం కోసం, జనోద్ధరణం కోసమే అన్ని రకాల అవతారాలు జరుగుతాయి. అందులో భాగంగానే ఈవిడ ఆ యొక్క అధిష్టాన దేవతగా, ఆ మంత్రాధిష్టాన దేవతగా ఆ మంత్రాన్ని ఉచ్చరించేటువంటి వాళ్ళందరికీ కూడాను కనిపించే నిమిత్తంగా ఆవిడ ఆవిర్భవించడం జరిగింది. ఇప్పుడున్న ఈ అలంకార అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెడితే మంచిదంటారు? అమ్మవారికి శనగకు సంబంధించినటువంటిది నైవేద్యం పెట్టడం అనేది శ్రేయస్కరం. శనగ లేకపోతే గోధుమ, రెండింటిలో ఏదైనా వాడవచ్చు. బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఒక మంత్రం కానీ లేదంటే శ్లోకం కానీ మాకు చెప్తారా? అరుణాం కరుణాం తరంగతాక్షిం హృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ అని ఆవిడ యొక్క ప్రార్థనా శ్లోకం. ధన్యవాదాలు. సో చూసారు కదా, మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని దర్శించుకోవడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. క్యూ లైన్లో కానీ ఆలయంలో కానీ వాళ్ళకి దర్శనం అయ్యేంత వరకు అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని అన్ని ఏర్పాట్లు వాళ్ళకి కలిగి చేశారు. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి న్యూటీవీ తెలుగు. కెమెరా వంశీతో యశస్విని.